ఈ యొక్క కన్నీటి గాథ చెప్పాలంటే కూడా తన ఆరోగ్యం బాగలేక కూడా కిడ్నీలు ఖరాబ్ అయితే కూడా ఏడవద్దు. ఎందుకు ఏడవడం అవసరం లేదు, అవసరం లేదు. మీ కొడుకు డాక్టర్ కాబోతుంది, నీ కష్టాలు కూడా అన్ని ఇట్లా వెళ్ళిపోతాయి. చాలా కష్టాల్లో ఉన్నట్టు కూడా మనల్ని సంప్రదించడం జరిగింది. దానికి సంబంధించి కూడా కిడ్నీలు ఖరాబ్ అయితే కూడా స్వరూపి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తన కూతురు కూడా మ్యారేజ్కి వచ్చింది. యాక్చువల్ మ్యారేజ్ చేసే ఉద్దేశంలో ఉన్నాడు. అలాగే ఒక సంతోషించదగ్గ విషయం ఏంటంటే వాళ్ళ కొడుకు కూడా ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. అంటే ఖర్చుతో కూడుకున్నది. అటు కొడుకుని చదివించాలి, ఇటు బిడ్డకు పెళ్లి చేయాలి, ఇటు ఆరోగ్యం చూసుకోవాలి. ఈ పరిస్థితిలో కూడా అతను దిక్కుతోచిన పరిస్థితిలో ఏడుస్తున్న పరిస్థితి ఉంది. దయచేసి కూడా అంటే ఈ యొక్క చిన్న ప్రయత్నంలో ఈ డిబిసి ఛానల్ తరఫున కూడా మా యొక్క చిన్న ప్రయత్నంలో ఇప్పుడు దాతలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా సిద్దిపేట రాష్ట్ర స్థాయి కూడా ఈ యొక్క మెరుగు బాంచెందరు అంటే సిద్దిపేటలో సత్యనారాయణ గుడిలో వర్క్ చేస్తాడు. గుడి పనులు చేస్తూ కూడా అలా పూట గడుపుకునే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి మీరు కూడా సాయం చేస్తారని ఆశిస్తూ కెమెరామెన్ ఉమేష్తో భూపతి, డిబిసి న్యూస్ సిద్దిపేట.